నాకు ఏడు భర్త లేదు, ఏం లేదు. ఇయ్యా నాకు తినడానికి ఇల్లు లేదు, ఏం లేయో, ఏం లేదు నాయన. నాకు సాయం చేయి నాయన. నాకు నాయన అడక్కట్టుకుంటానా నాయన, నేను ఏడు పచ్చినవి అడక్కట్టుకుంటానా నాయన. నాకు సాయం చేయి నాయన. నాయన నాకు ఎవరు లేదు నాయన, పచ్చినైనా అడక్కట్టుకొని తింటాను, ఏం లేదు. అందరికి ఇప్పుడు లైవ్ లో చూసే మరి పెద్ద పేరు సారికొల గంగమ్మ. ఈమె గ్రామం వచ్చేసి దూరు మండలం మదిరేపల్లి గ్రామవాసురాలు. ఈమె భర్త కొన్నేళ్ళ కింద వదిలిపెట్టడం జరిగింది. అప్పటి నుంచి కొద్దిగా మెంటల్ గా డిఫెండ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఆమెకు వచ్చే పెన్షన్ తప్ప ఏం ఆధారం లేదు, ఎవరు పట్టుకోలేదు. చాలా కష్టంగా అది అత్యంత దయనీయ స్థితిలో అంటే రోజువారీ జీవనం జరగక కానీ కష్టలు ఉంటూ ఆ ఊర్లో కానీ అడుకుంటాడు కానీ కొంత ఇబ్బంది పడుతుంది. చాలా అడుకోలేక ఎవరు కట్టలేక కష్టలు ఉంటూ చాలా కష్టపడుతుంది. మన దగ్గరికి చాలా సార్లు శ్రీ వినాయక పడి చెప్పుకొని తన బాధ చెప్పుకొని చేయండి. ఏదో ఒకటి మనము రోజువారీ జీవనానికి ఇబ్బంది లేకుండా మనము గ్రాసరీస్ ఒక 3 నుంచి 6 వరకు అందించామంటే కొద్దిగా ఈ భూమి మీద బతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె దానిలో ఏం సారం లేదు, అనారోగ్య పాలైంది, చాలా కష్టంగా ఉంది. ఈ రోజు మన దూరంలో మన ఆఫీస్ దగ్గర ఎత్తుకాలకు వచ్చి చాలా ప్రాధాన్యపడుతుంది. దయచేసి మనమందరం చూసే వాళ్ళందరూ మన వంతు సహాయం మనం ఎటువంటి డబ్బులు ₹1 ఇవ్వడం వద్దు. దానికి ఏంటంటే గ్రాసరీస్ అంటే రోజువారీ జీవనానికి ఇబ్బంది లేకుండా కనీసం ఒక 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మనం అందజేసామంటే అలా బలంగా మనం ఇచ్చే వస్తువులు తిని బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.